హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మసాలా ఎగ్ కర్రీ అండి. ఎలా చేయాలో చూపిస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా స్టైల్లో చేసి చూపిస్తానండి. ముందుగా ఎగ్స్ తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకోవాలండి ఎగ్స్ని. మసాలాకి ధనియాలు, మిరియాలు, అల్లం ముక్క, తెల్లగడ్డలు, ఎండు కొబ్బరి తీసుకోవాలండి. వీటిలన్నిటినీ మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పేస్ట్ లాగా. ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. టమాటో, ఎర్రగడ్డలు, 2 పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం తీసుకోవాలండి. ముందుగా ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, పట్టా మొగ్గ వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. 2 చిల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇలా నూనె పైన తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత టమాటోస్ వేసుకొని అవి మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత తగినంత పసుపు, తగినంత కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని మరగనిచ్చుకోవాలండి. ఇలా మరిగాక ఇందాక ఉడకపెట్టుకున్న కోడిగుడ్లని వేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా దగ్గర అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, రెడీ అయిపోయింది కర్రీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.